హాయ్ అండి. నేను మజ్జిగ చారు చేస్తున్నానండి. కొంచెం పెరుగు ఉంటే ఆ పెరుగులో కొంచెం వాటర్ వేసుకుని మజ్జిగలా కొట్టుకున్నానండి. చిన్న శనగకాయలు తీసుకుని 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క బాగా దంచి ఆ మజ్జిగలో కలిపేసానండి. కొంచెం శనగకాయల్లో వాటర్ కూడా తీసుకుని అందులో కలిపాను. ఇదేంటంటే మన పొడిపప్పు పెట్టాను కదండి, ఆ పొడిపప్పు మజ్జిగ చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి పొడిపప్పుని. ఇదిగోండి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా సీరికల కింద సీరుకున్నానండి. ఇందులో పసుపు ఉప్పు కూడా వేస్తాను అందులో. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఒక గిన్నె స్పూనున్నర సగ్గుబియ్యం వేసానండి. అది ఏగి బాల్స్లో వస్తుంది. అది వేగిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి వేగిచ్చానండి బాగాను. తాలింపు ఇక్కడ ఏగడంలోనే ఉందండి బాగాను. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది వేగిపోయిన తర్వాత మనం మజ్జిగలోని ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసింది ఉంది కదండి ఉల్లిపాయ ముక్కలోను, ఆ మజ్జిగలో ఈ తాలింపు వేసేసండి. శుభ్రంగా మన చేతితో వెంటనే పిసికితే మిరపకాయలు అన్నీ, కరివేపాకు అన్నీ నలుగుతాయండి శుభ్రంగా. ఇదే టేస్ట్ అండి. మొన్న పొడిపప్పు ఈ మజ్జిగ చారు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. అదండి చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి.